నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. పాకిస్తాన్ దాడిలో వీర మరణం పొందినటువంటి మురళీ నాయక్ కుటుంబాన్ని 4 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం జరిగింది. కానీ పరామర్శ ఆద్యాంతం ఆయన హావభావాలు వెగటు పుట్టించేలాగా ఉన్నాయని చెప్పి బయట ఒక చర్చ నడుస్తోంది. ముఖ్యంగా మరి మొన్న చూసాం మురళీ నాయక్ మృతదేహాన్ని పరామర్శించేందుకు మంత్రి లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం, అక్కడ బాధితులను ఓదార్చి ఆయన పాడెమోసే వరకు కూడా లోకేష్ గారు అక్కడే ఉండి అన్నీ చూసుకున్నటువంటి పరిస్థితి. మరి ఆ కుటుంబానికి దక్కాల్సినవన్నీ కూడా మరి ప్రభుత్వం తరపున లాంఛనంగా కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శపై పలు విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఆయన 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చినా కూడాను మరి కూటమి ప్రభుత్వం చేసినటువంటి దాని మీద ఆయన పొగడ్తనైతే ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి అసలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి అసలు పరామర్శ ఏ విధంగా చేయాలో కూడా తెలియకుండా ఉందా అని చెప్పి అందరూ అనుకుంటున్న నేపథ్యంలో దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గవర్నని మన వీక్షకులకు కూడా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మురళీ నాయక్ కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్ళారు. ఆయన మరి వాళ్ళ కుటుంబానికి ఒక 25 లక్షల రూపాయలు ఇవ్వటం అయితే జరిగింది. ముఖ్యంగా వెళ్ళిన దగ్గర నుంచి కూడా చాలా వీడియోస్ కానీ టీవీల్లో మనకు కనిపిస్తూ ఉంది. ఆయన ఒక నవ్వు ఫేస్తో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. సో దీనిపైన చాలా విమర్శలే వస్తూ ఉన్నాయి. గతంలో కూడా మనం చాలాసార్లు విన్నాము, జగన్మోహన్ రెడ్డి గారు శవం దగ్గరికి వెళ్తే ఏ విధంగా ఆయనకి బిహేవ్ చేయాలో తెలియదు అని చెప్పి. ఎలా చూడొచ్చు అంటారు? ఆయనకి నిజంగానే తెలియక చేస్తున్నారు అంటారా, లేదు అంటే? అవునమ్మా, చాలా ఇది విషాదకరమైన సంఘటన. పెహల్గాము ఎంత భావోద్వేగాలు ఇండియా అంతటా లేపిందో, ఈయన నాయక్ మురళీ నాయక్ మృతి కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక భావోద్వేగం లేపింది, తీరని గాయంగా మారింది. అసలు అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టుగా బాధపడ్డారు. ఆయన మృతదేహం వచ్చినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కూడా చాలా హుందాగా వ్యవహరించింది, బాధ్యతతో వ్యవహరించింది, భావోద్వేగాన్ని పంచుకుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, ఇంత విషాదంలో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు రోదిస్తూ ఆయన బాధలు చెప్పుకుంటున్నప్పుడు ఈయన చిరునవ్వులు చిందిస్తూ ఇలా పైకి ఇటు అటు చూడటం చాలా హాస్యాస్పదంగా నాకు కూడా అనిపించింది. అన్ని వీడియోల్లోనూ అలాగే వచ్చింది. మరి అంత విషాదకరమైన సంఘటన, ఒక యువకుడు దేశం కోసం కోల్పోయి ప్రాణత్యాగం చేసిన వ్యక్తి, ఆ కుటుంబం అంత బాధల్లో ఉన్నప్పుడు, ఆర్థిక పరిస్థితి తర్వాత మాట, ప్రాణం అనేది ఎవరికైనా ఒకటి, బేదలకైనా ధనవంతులకైనా, మరి అది బేద కుటుంబం కూడా. అలాంటి ఒక తండాలో పుట్టిన బిడ్డ దేశం కోసం ప్రాణాలు అర్పించినప్పుడు ఆయన కనీసం ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు, ప్రతిపక్ష నాయకుడిగా 5 సంవత్సరాలు, తర్వాత ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు అయిన వ్యక్తి ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి? వెళ్ళినప్పుడు హుందాగా ఉండాలి, అక్కడ కనీసం గంభీరంగా ముఖం పెట్టు. నీ మనసులో ఉన్న బాధను ఎవడో స్కేల్తో కొలవలేడు, గంభీరంగా ఉంటే చాలు. నువ్వు అక్కడికి వెళ్ళి నవ్వకూడదు, ఎక్కడ నవ్వాలో అక్కడ నవ్వాలి. నవ్వాల్సిన కాడేమో ఏడుపు, ఏడవాల్సిన కాడ నవ్వు కనుక ఉంటే ఆ మనిషిని మానసికంగా ఆరోగ్యవంతుడని అనుకోలేము మనం. ఆయన ప్రవర్తనలో ఏదో మార్పు ఉందనేది అందరూ చాలా కాలంగా చెబుతున్నారు. వాళ్ళ తల్లి పట్ల చెల్లి పట్ల వ్యవహరిస్తున్న తీరు కూడా ఒక అపరిచితుడిగా వ్యవహరించడం మనం చూసాం. ఇవాళ ఇలాంటి ఘటనలో కూడా ఇంత విషాదంలో అసలు ఆయన వెళ్లకుండా ఎవరినన్నా ప్రతినిధిని పంపినా అదొక రకంగా ఉండేది. అసలు మరి వెళ్ళి ఆయన ఎందుకు అక్కడ నవ్వు వచ్చే ఘటనలో ఆయనకి ఏం కనపడినాయో, అట పైకి కిందకి చూస్తా మెలికలు తిరుగుతా నవ్వుకుంటున్నాడు. మరి ఆయనకి మానసికంగా ఆలోచనలు ఏమన్నా కొత్త వస్తూ ఉంటాయా, ఏమన్నా పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయా తెలీదు. నిజంగా మాత్రం అది అభ్యంతరకరంగానే ఉంది. ఎవరు చూసినా కూడా కొంచెం అది అంటే కరెక్ట్గా ప్రవర్తించలేదు అని. బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ వాళ్ళ ముందు గత ప్రభుత్వానికి కితాబ్ ఇచ్చటం అనేది కొంతవరకు సమంజసంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చారు. అన్నిటికీ మించి ఉప ముఖ్యమంత్రి, తర్వాత విద్యాశాఖ మంత్రి, ఐటీ మంత్రి లోకేష్ గారు వెళ్ళాడు. లోకేష్ గారు ఆ కుటుంబ విషాదంలో భాగస్వామిగా పాడిమోశాడు. అలా ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళాము అంటే వాళ్ళ బాధని కొంత స్వాంతన చేకూర్చే విధంగా ఉండాలి. కానీ నువ్వు వాళ్ళ అంక చూడటలేదు, కళ్ళలో కళ్ళు పెట్టి చూడటలేదు, వాళ్ళు చెబుతుంది ఏంటి, వాళ్ళు ఏమన్నా జోకులు చెప్తున్నారా అన్నట్టుగా ఉంది వీడియోలో చూస్తే, ఈయన నవ్వే తీరు చూస్తే. ఇది ఒకటే కాదు సార్, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన కార్యకర్తలు వెళ్ళటం, అక్కడ అసలు నిజంగా కార్యకర్తలు సీఎం అని ఇంకా నయం, అది స్లోగన్లు పెట్టలా, ఇక్కడ ఆ కార్యక్రమం పెట్టలా, లేకపోతే అది పెడతాడు. అవన్నీ రొటీన్ సెట్టింగు, ఎక్కడికి వెళ్ళినా చేసుకోవడం ఉండొచ్చు. మనకు అవి
కనపడలేదు, చేసి కూడా ఉండొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన నాకు కూడా కొంచెం అది అసలు ఎక్కడా కూడా మనం సమర్థనీయంగా లేదు. అది ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నాడు అనేది అది అంత భావోద్వేగమైనటువంటి పరిస్థితి. భావోద్వేగానికి అంటే అసలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే తల్లిదండ్రి తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు అతను ఒక యువకుడు, దీనికోసం వెళ్ళిన వ్యక్తి ఇలా అయి తిరిగి వచ్చాడంటే అది ఎంత బాధాకరమైన అంశం. అందులో ఈయన ఏమన్నా చిన్నపిల్లాడా, పని ఎర్లీ 20sలో ఉన్న వ్యక్తి ఏం కాదు, ఆయన దాదాపు 50 years ఉంటాయి. తర్వాత చాలాసార్లు ఈ మధ్య మనం కూడా చెప్పుకున్నాం, వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు తల్లి చనిపోతే ఆ పేటికి పక్కన కూర్చుని నవ్వుతా దిక్కులు ఇటు అటు చూస్తున్నాడు. అంత పెద్ద ఏజ్ సుబ్బారెడ్డి గారు కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. తల్లి ఎంత పెద్ద వయసు వచ్చినా, కొడుక్కి 80 ఏళ్ళు వచ్చినా, తల్లి 100 ఏళ్ళు వచ్చినా తల్లే కదా, ఏడుస్తారు కదా. ఈయన అది చాలా లైట్గా తీసుకుని బయటేమో వాళ్ళు సీఎం అని కేకలేయటం, అక్కడే ఈయనేమో నవ్వుతా కూర్చోవటం. సొంత చుట్టాలైనా అంతే, ఎవరైనా అంతే. రైల్వే ప్రమాదాల దగ్గరికి వెళ్ళి కూడా అట్లాగే ప్రవర్తిస్తున్నాడు. చాలామంది అయితే ఈయన మానసిక మీద నరసింహారావు గారిని మానసిక విశ్లేషకులు కూడా చెప్పాడు, ఈయన డిఫరెంట్ పర్సన్, ఒక అపరిచితమైన వ్యక్తి ఇతనని. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇన్నాళ్ళ తర్వాత కూడా, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నిన్ను వీడియోలో ఎంత లక్షల మంది చూస్తుంటారు. తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా చూస్తారు, ఎందుకంటే తెలుగు బిడ్డ చనిపోయింది. తర్వాత అలాంటి ఉద్విగ్న క్షణాలని అందరూ కూడా ఇవాళ సోషల్ మీడియా ఎంత, యూట్యూబ్లు ఎలా ఉన్నాయి, మెయిన్ మీడియా ఎంత చూస్తుందో అంతకన్నా 100 రెట్లు ఎక్కువ చూస్తున్నారు యూట్యూబుల్లో కూడా. అలాంటప్పుడు నువ్వు పబ్లిక్లో ఇంత కెమెరాలో బ్లేజింగ్గా కనపడుతున్నప్పుడు అట్లా మాట్లాడాడంటే, అంటే తను ఎట్లా అనుకుంటున్నాడంటే వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత అటువంటి అబద్ధాన్ని కూడా ఎంత ఇదిగా చెప్పాడు ఆయన, బెదురు లేకుండా, అసలు ఏమి సిగ్గుపడకుండా యాజ్ ఇఫ్ జరిగిన సంఘటనను వర్ణించి చెప్పాడు. మరి అట్ట చెప్పిన వ్యక్తివి నువ్వు వాళ్ళు వెళ్ళినప్పుడు కొంచెం సేపు బిగబట్టుకుంటే అయిపోయేది కదా. వాళ్ళతో పాటు గంభీరమైన ముఖం పెట్టి కూర్చుంటే ఏం పోయింది, అక్కడ ఎందుకు నవ్వటం? అది అటెండప్పుడు అసలు నా ప్రసాట నవ్వు వస్తుందిరా, నేను వెళ్తేను బాగోదు ఇది, ఇంకెవరినో ఒకరిని. ఇప్పుడు అంబటి రాంబాబు గారు అయితే పండించగలిగేవాడు బ్రహ్మాండంగా, ఈవెంట్ని ఎంత మాట్లాడచ్చో అంత గంభీరంగా మాట్లాడేవాడు. ఆయన లోన్ ఏమన్నా ఉండి పైకి అది తెలుసు ఆయనకి, ఎక్కడికి వెళ్తే ఎట్ట మాట్లాడాలి. ఒక లాయర్గా కోర్టు వేసుకెళ్తే కోర్టులో ఒక రకంగా మాట్లాడతాడు, బయటకు వచ్చి ఒక రకంగా మాట్లాడతాడు. ఈయనకి అది తెలియటం లేదు. మరి అది ఎందువల్ల అనేది నేను కూడా చెప్పలేను, నేను కూడా బాధపడ్డాను. నేను ఒకటి అభినందించేది ఏంటంటే కూటమి ప్రభుత్వాన్ని 50 లక్షలు ముందు ఆ బాధని పంచుకోవటం ఫస్ట్. రెండోది 50 లక్షల రూపాయలు ఇవ్వటంతో పాటు ఒక 5 ఎకరాల పొలము, కుటుంబంలో ఒకళ్ళకి ప్రభుత్వ ఉద్యోగము, ఆ తాండాకి ఆయన పేరు పెట్టడము, అది చాలా గొప్ప విషయం. ఈ చిరకాలం నిలిచిపోద్ది, ఇక ఫలానా వ్యక్తి ప్రాణత్యాగం చేశాడు ఫలానా సంఘటనలో అని. అది చాలా గొప్ప విషయం. ఎన్ని కోట్లు ఇచ్చినా మనం అది ఆ మనిషిని పునర్జన్మ ఇచ్చినట్టే. పునర్జన్మ కాదు, శాశ్వతమైన జన్మ. అతను మనిషి అయినా ఇంకో 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో ఆయన పోయి ఉండేవాడేమో, కానీ ఇక అది శాశ్వతంగా తండాకి ఆ పేరు నిలబడిపోతుంది. అందుకు అభినందిస్తున్నా. కాకపోతే ఈయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన తరపున కూడా దాదాపు ఒక 25 లక్షల రూపాయలు ప్రకటించాడు. తర్వాత వాళ్ళ కుటుంబ విషాదంలో పాలు పంచుకున్నాడు, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చాడు. ఇప్పుడు ఏదైనా మీ కుటుంబానికి ఇబ్బంది వచ్చింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 50 లక్షలు ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తూనే, నా హయాంలో వీళ్ళ కోసం ఒక సహాయ నిధిని తీసుకొచ్చాను, దాని ద్వారా ఇచ్చారు అని చెప్పి ఆయన ప్రమోట్ చేసుకున్న పరిస్థితి. దాన్ని అది కాదు మా చెప్పింది ఏంటంటే, ఇట్లాంటి జవాన్లు ఎవరైనా సరే, భారత సైన్యంలో జవాన్లు వీరమరణం పొందితే 50 లక్షలు ఇవ్వాలని నేను ఆ రోజున చట్టం చేశానని చెబుతున్నాడు. మరి ఆయన చట్టం చేసినప్పుడు ఆయన టైంలో కూడా చాలామంది వీరమరణం పొందారు. అక్కడ 50 లక్షలు ఇచ్చిన సందర్భం అయితే కనపట్టలేదు. మరి ఇప్పుడు వచ్చి అది గుర్తు చేస్తున్నాడు. అది నిజంగా ఆయన చేస్తుంటే, చారిటీ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్ అని, ముందు ఏదైనా విరాళం దానం చేయాలని మన ఇంటి నుంచి మొదలవ్వాలి, పక్క ఇంటి నుంచి మొదలెట్టమనకూడదు కదా. మరి అది ఆయన చేసిన పరిస్థితి అయితే కనపడలా. అంటే బుడమేరు టైంలో కూడా ఆయన 1 కోటి రూపాయలు ఇస్తానని ఇవ్వకపోవడం, అది అయిపోయాడు. 25 లక్షలు ఆయన ఇచ్చే అవకాశం ఉంటుందంటారా? ఏమన్నా చెప్పలేను, ఎందుకంటే ఆయన మరి తల్లికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. మరి తల్లి కన్నా ఈయన నాయక్ కుటుంబం అంత ఆత్మీయమా అని మనం ఏం చెప్పలేము. ఆయన్ని ప్రవర్తనని మనం ఊహించైతే చెప్పలేమమ్మా. ఆ 1 కోటి రూపాయలు ఇవ్వపోయాడు, దానికి పెద్ద ఇష్యూ ఏం లేదు. ఎందుకంటే చాలా సంస్థలు పనిచేసినాయి, ధైర్యం ఇచ్చినాయి, వాళ్ళ అండగా నిలబడినాయి, ప్రభుత్వమే కాసుకుంది. ఇంకా దానికన్నా మించి ఏంటంటే, ప్రధాని మోడీ గారు ఒక కితాబ్ ఇచ్చాడు చంద్రబాబు గారికి. చంద్రబాబు గారు లాంటి వ్యక్తి ఉండగా అంత పెద్ద
ప్రమాదమైనా విషాదం అంటే విపత్తు అయినా ఆయన చేయగలడు అనే ఒక భరోసా ఇచ్చాడు. అది పెద్ద కితాబు. ఇప్పుడు ఈయన చెప్పాడు కదా కూటమి ప్రభుత్వం బాగానే చేసిందని, అట్లాగే ఆ రోజున ప్రధాని గారు కూడా భరోసాగా ఉన్నాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.